కావాలనే సంక్షోభం. ఉద్యోగులు రాసిన లేఖతో ఇండిగో యాజమాన్యంపై సందేహాలట. ఇది ముందు నుంచి అనుకుంటున్నదే. ఇండిగోకు సంబంధించిన విమానాలు వరుసగా రద్దవుతున్నాయి. మన 1200 రద్దయినాయి, అంతకుముందు ఇంకొన్ని రద్దయినాయి, మొన్న 500 రద్దయినాయి. ఆల్రెడీ ముందుగానే బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఆ ఫ్లైట్స్ ఎగరకపోవడంతో నరకం అనుభవిస్తున్నారు. అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంతమందికి రిఫండ్ ఇస్తున్నారు, కొంతమందికి మేము సెట్ చేస్తున్నాం అంటున్నారు. కానీ అసలు ఈ ఇండిగో అనే విమానయాన సంస్థలో ఇంత సంక్షోభానికి కారణం ఏంటి? దీనివల్ల రేట్లు మిగతావి 40,000 50,000 పెంచుకున్నారు. ఇప్పుడు ఢిల్లీకి పోవాలంటే 40,000 30,000 ఆ పైన ఉన్నది రేటు. అంత భయంకరంగా రేట్లు పెరిగినాయి. అసలు ఇండిగోలో ఉన్న సంక్షోభానికి కారణం ఏంటంటే డీజీసీఏ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ని ఫాలో అవ్వడానికి మాకు చాలా ఇబ్బంది అవుతున్నది, మేము అవన్నీ సెట్ చేసుకుంటున్నామని ఇండిగో యాజమాన్యం చెప్తున్నది. ఏంటి ఆ కండిషన్స్? ఈ మధ్య జరిగినటువంటి విమాన ప్రమాదాల నేపథ్యంలో పైలట్ల యొక్క పని వేళల్లో కొన్ని మార్పులు చేసింది, నైట్ షిఫ్ట్లు డే షిఫ్ట్లని. సో వాటిని సెట్ చేసుకునే క్రమంలో మాకు ఇబ్బంది అవుతుందని ఏదో సాకు చెప్తున్నారు. కానీ అది కాదట. తమకు తాముగానే ఇలాంటి సంక్షోభాన్ని క్రియేట్ చేసినట్టుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయట. సంక్షోభానికి కారకులు బాగానే ఉన్నారు, ఫ్రంట్ లైన్ ఉద్యోగులమేమో ప్రయాణికుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాం. డీజీసీఏ నిబంధనలు అమల్లోకి రాగానే విమాన సర్వీసులు రద్దవడం ఏంటి? ఉద్యోగుల బాధ్యత లేదని ప్రకటించాలి. లేఖలో ఇండిగో సిబ్బంది డిమాండ్. డీజీసీఏ నిబంధనల అమలుకు వ్యవధి ఇచ్చినా ఏర్పాట్లు చేసుకొని ఇండిగో దర్యాప్తునకు ఆదేశించిన కేంద్రం. ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఇండిగోకు తాత్కాలిక నిబంధనల సడలింపు. 15 రోజులకొకసారి సమీక్ష. తప్పంతా ఇండిగోదే, చర్యలు తప్పవు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తాజాగా 1000కి పైగా విమానాలు రద్దయినాయట. దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కావాలని సృష్టించారా? డీజీసీఏ నిబంధనల అమలుకు సమయం ఉన్నప్పటికీ తగిన ఏర్పాట్లు చేసుకోకుండా తాత్సారం చేశారా? నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత గందరగోళం సృష్టిస్తున్నారా? సర్వీసుల రద్దు, జాప్యం వంటి చర్యలతో ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించడం ద్వారా నిబంధనల సడలింపు కోసం యాజమాన్యం ప్రయత్నించిందా? అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారా గవర్నమెంట్ని? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ సహా ఇండిగో సిబ్బంది సంతకాలు చేసి రాసినట్లుగా పేర్కొంటున్న ఒక బహిరంగ లేఖ. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ లేఖ వైరల్గా మారింది. ఈ సంక్షోభానికి కారణం కేవలం నిర్వహణలో వైఫల్యం కాదని, ప్రణాళికలు, ఫ్రంట్ లైన్ ఉద్యోగుల రక్షణలో వైఫల్యమని ఇండిగో సిబ్బంది ఆ లేఖలో పేర్కొన్నారు. సంక్షోభానికి కారణమైన నిర్ణయాలు తీసుకున్న వారంతా తాజా పరిణామాలకు దూరంగా ఉన్నారు. ఇందుకు సంబంధం లేని ఉద్యోగులు మాత్రం ప్రయాణికుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. డీజీసీఏ నిబంధనలు అమల్లోకి వచ్చిన సమయంలోనే భారీగా విమాన సర్వీసులు రద్దవడం యాదృచ్ఛికం కాదని, దీని వెనక ఉన్న కారణాలు విస్మరించరాదన్నారు. సంక్షోభాన్ని సృష్టించి డీజీసీఏ నిబంధనల సడలింపు కోసమే నిర్వహణ వైఫల్యం జరిగినట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో ఫ్రంట్ లైన్ సిబ్బందిని వాడుకొని వారి సమస్యలు పరిష్కరించుకున్నట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నారు. డీజీసీఏ మీద ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా ఇదంతా చేస్తున్నట్లుగా ఉందని, ఈ విషయంలో యాజమాన్యం పారదర్శకంగా వ్యవహరించాలని, ఫ్రంట్ లైన్ సిబ్బంది తప్పేం లేదని ప్రయాణికులకు తెలియజేయాలని అభిప్రాయపడ్డారు. మరి ఇంత జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తుంది? ఈ ఫోటోలు చూడండిగా, మొత్తం ఎక్కడికక్కడ ఫ్లైట్స్ ఆగిపోయినాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్లో విమానాల రద్దు కారణంగా లగేజీతో ప్రయాణికులు ఇబ్బందులు. ఇగో విమానం రద్దయిందట, వర్చువల్గా రిసెప్షన్ చేసిరట. నవజంటకు అనూహ్య పరిస్థితి. విమాన సర్వీస్ రద్దుతో ఒక నవ దంపతులకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. కర్ణాటకలోని హుబ్బళ్ళిలో వారి వివాహ రిసెప్షన్కు బంధువులందరూ హాజరైన నవ దంపతులు మాత్రం హాజరు కాలేకపోయారట. చివరకు వర్చువల్గా హాజరై మమ అనిపించిరట. ఇండిగో విమానం రద్దుతో వారు భువనేశ్వర్లో చిక్కుకుపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసే సంగం దాస్, మేఘా క్షీరసాగర్కు నవంబర్ 23వ తేదీన భువనేశ్వర్లో పెళ్లైంది. ఈ నెల 3వ తేదీన వధువు స్వస్థలం హుబ్బళ్ళిలో గుజరాత్ భవన్లో భారీ ఖర్చుతో రిసెప్షన్కి ఏర్పాట్లు చేసిరట. ఈ రిసెప్షన్కు రావడానికి ఈ నెల 2వ తేదీన భువనేశ్వర్, బెంగళూరు, హుబ్బళ్ళి రూట్లో వధూవరులు ఇండిగో విమాన టికెట్లు బుక్ చేసుకున్నారట. ఇదే సమయంలో ఇండిగోలో నిర్వహణ సంక్షోభం తలెత్తడంతో వారి విమాన సమయం పలుమార్లు వాయిదా పడి చివరికి రద్దయిందట. వారు వచ్చేందుకు వేరే దారి లేకపోవడంతో రిసెప్షన్ హాల్లో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడంతో వీడియో కాల్ ద్వారా వేడుకకు హాజరయ్యారట. స్క్రీన్పై కనిపిస్తున్న నవ జంటను బంధువులు ఆశీర్వదించారట. ఎట్లా ఉంది చూడు కథ. ఇండిగో విమానం రద్దుతోటి ఇక వాళ్ళు ఆన్నే ఉన్నారు, ఆన్నే ఉండి వీడియో కాల్ చేసిరు, ఇక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసిరు, ఇక ఆ స్క్రీన్ మీదనే అక్షంతలు వేసిరట.
ఇదంతా ఈ ప్రైవేటు వ్యవహారం అంతా ఇట్లనే ఉంటుంది. ప్రైవేట్ వ్యవహారం అంతా ఇట్లనే ఉంటుంది. ఇగో రాహుల్ గాంధీ దీని మీద రెస్పాండ్ అయ్యిండు. మ్యాచ్ ఫిక్సింగ్ గుత్తాధిపత్యం వల్లే ఇండిగో సంక్షోభం తలెత్తిందని, మోదీ ప్రభుత్వ గుత్తాధిపత్య విధానం వల్లే ఇండిగో సంక్షోభం తలెత్తిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతి రంగంలోనూ న్యాయబద్ధమైన పోటీ ఉండాలి, మ్యాచ్ ఫిక్సింగ్తో కూడిన గుత్తాధిపత్యాలు పనికిరావని శుక్రవారం ఎక్స్లో వ్యాఖ్యానించారు. ఇండిగో సంస్థ గురు శుక్రవారాల్లో భారీగా విమాన సర్వీసులు రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. దీనిపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. విమానాల ఆలస్యం, రద్దు, నిస్సహాయత కారణంగా సాధారణ భారతీయులు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 150 ఏండ్ల కిందటే దేశం దాటి వెళ్ళిపోయింది. ఇన్నేండ్లకు కొత్త జాతి ఏకస్వామ్యవాదులు దాని స్థానంలో వచ్చారంటూ గత ఏడాది ఒక పత్రికకు తాను రాసిన వ్యాసాన్ని ఈ సందర్భంగా ఆయన షేర్ చేశారు. విమానాశ్రయాల్లో ప్రస్తుతం జరుగుతున్నది గుత్తాధిపత్యం లేక ఏకాధిపత్యం ఫలితమే. స్లిప్పర్లు వేసుకునేవారు విమానాలు ఎక్కుతారని చెప్పారు, కానీ ఇప్పుడు ప్రయాణికులు, ఇండిగో సిబ్బంది పరస్పరం బూట్లు చెప్పులు విసురుకుంటున్నారు. దేశంలో చాలా రంగాలు కొద్దిమంది చేతుల్లోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వల్ల ఇలా జరుగుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి, దేశానికి ఆరోగ్యకరం కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఇప్పుడు అంతేకాదు, ఇప్పుడు ఇండిగో వాడు మూసేస్తే సిచ్యువేషన్ ఏం చూడండి. ఈ దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో. డొమెస్టిక్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఈ నడుపుతున్న ఇది వేల, ఒకరోజు అయితే 1200 విమానాలు రద్దయినాయి. ఏమైపోవాలి ప్రయాణికులంతా? కారణం ఏంటంటే 1-2 సంస్థలే మొత్తం క్యాప్చర్ చేసి పడేసినాయి ఈ మొత్తం రంగం మొత్తాన్ని కూడా.